పరిమితమైన వాళ్ళ తీరులో మార్పు కనిపించడం లేదు. వారి మకిలి మాకంటించే ప్రయత్నం చేస్తున్నారు, వారి బురద మాకంటించే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ ఆలోచనలు మాకున్నట్లుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు సిట్ ఆఫీసు ముందు టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఆ పాపంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సిట్ దగ్గర క్యూ కడుతున్నారు. సూత్రధారులు దొరకవలసిన అవసరం ఉంది, పాత్రధారులు దొరకవలసిన అవసరం ఉంది. ఎక్కడో అమెరికాలో ఉన్న మన భారతదేశ చట్టం ఔన్నత్యాన్ని ఈ సందర్భంగా మనం చట్టం తన పని తను చేసుకపోతుందని చెప్పండి నిదర్శనంగా కలుగులో దాక్కున్నప్పుడు కూడా ఈరోజు తప్పలేదు సిట్టు ముందుకు రావడానికి, విచారణలో పాల్గొనడానికి కోసం అనేటువంటి మాట సందర్భంగా చెప్తూ ఈరోజు చట్టాన్ని గౌరవించాల్సింది పోయి ఈరోజు వాళ్ళు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ లో మేమేదో టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాం చెప్పినటువంటి ఓ దురుద్దేశాన్ని అపవాదును ఈరోజు మాకు అందించేటువంటి మాకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు మా నాయకుడు దమ్మున్నాడు, మీలాగా టెలిఫోన్ ట్యాపింగ్ చేసి పరిపాలన చేయాలని చెప్పిన ఆలోచన ఉన్నటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడు కానే కాదని చెప్తున్నా. మా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కూడా కాస్త ఎక్కువ, మీలాగా నియంతృత్వ పోకడు మా పార్టీలో లేవు. ఈరోజు అందరికీ అన్ని అవకాశాలు ఇస్తూ ఎవరి గౌరవాన్ని వారికి ఇచ్చి ఈరోజు పరిపాలన సాగిస్తూ ముందుకు పోతున్నటువంటి తీరుతెన్నులు ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతూ ఉంటే ఈరోజు మా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి నైతిక విలువలను తీసుకొని మేము ముందుకు పోతుంటే ఈ విధంగా తప్పుడు ఆరోపణలు ఏవైతే చేస్తున్నారో ఇది సరైనది కాదని మాట సందర్భంగా చెప్తూ అసలు వెన్నుపోటు రాజకీయాలు మేము చేయనే చేయం. ఈ అంశం ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానికానికి కూడా తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజాపాలన అందించేటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించేటువంటి ప్రభుత్వంగా ఈరోజు ఈ పేద ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యాన్ని చూస్తూ ఉంటే ప్రజా బాహుళ్యంలోకి కాంగ్రెస్ పార్టీ వెళ్తా ఉంటే పేద ప్రజల గుండెల్లో చెరుగని ముద్ర వేసుకుంటూ ఒక్కొక్క కార్యక్రమాన్ని అమలు చేసుకుంటూ ముందుకు పోతా ఉంటే ఈరోజు ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీని ఈరోజు ప్రజలు ఇప్పటికే తగిన రీతిలో బుద్ధి చెప్పినారు. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బుద్ధి చెప్పేటువంటి కార్యక్రమం చేస్తున్నారని చెప్పిన మాట సందర్భంగా నేను తెలియజేస్తూ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పీస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చూసిర్రు ఆయన ధైర్యం కానీ కాంగ్రెస్ పార్టీ ఆలోచన ధోరణి కానీ ఆనాటి ముఖ్యమంత్రి యొక్క తీరు తెన్నుల్ని ప్రత్యక్షంగా ఎదుర్కొని ప్రజలను చైతన్యవంతులు చేసి మిమ్మల్ని ప్రతిపక్షానికి పరిమితం చేస్తే ఆ ప్రతిపక్ష పాత్ర కూడా సరిగా పోషించలేక ఫామ్ హౌస్ గా ఉన్నటువంటి మీరు, గెస్ట్ హౌస్ లకే పరిమితమైనటువంటి మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించడం సహేతుకం కాదన్నమాట సందర్భంగా తెలియజేస్తూ మీలాగా ట్యాపింగ్ చేసి రాజకీయాలు చేయాల్సిన అవసరం మా ముఖ్యమంత్రి గారికి లేనలేదు. మాకు మా నాయకుల మీద విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. కాబట్టి ఈరోజు అందరికీ సమానంగా బాధ్యతలు నాయకత్వ బాధ్యతలు ఇచ్చి వారి ద్వారా ఈ ప్రభుత్వాన్ని మేము ముందుకు తీసుకుని పోయే ప్రయత్నం చేస్తున్న సందర్భాన్ని ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్న అంశాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ మీరే రాసుకొని మీ పత్రికల్లో మీరే ఆనందపడడం తప్ప ఎవరు కూడా విశ్వసిస్తలేరు అనే మాట సందర్భంగా చెబుతూ ఈరోజు తెలంగాణ ప్రజలకు కూడా ఎవరు ఏంటో కూడా తెలుసు, ఎవరు బతుకులు ఎలాంటివో కూడా తెలుసు. అందుకే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు. ఈ రోత రాతలు మానుకోకపోతే ప్రజలే మిమ్మల్ని తిప్పికొడతారన్నమాట సందర్భంగా నేను తెలియజేస్తూ అసలైన ఇప్పటి వరకు ఈ టెలిఫోన్ ట్యాపింగ్లు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇక సూత్రధారులు దొరికేటువంటి అవసరం ఉంది. అసలైన సూత్రధారులు దొరికేటువంటి సందర్భం ఈరోజు ఇక్కడ నేను ఒక మాట అంటున్నా. టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించి భార్యాభర్తలు మాట్లాడుకున్న మాటలు విన్నట్టుగా, సినీ తారలు మాట్లాడుకున్న మాటలు విన్నట్టుగా, ఆఖరికి జడ్జీలు మాట్లాడుకున్న మాటలు కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా చేసి
తమ సొంతింటి వారిని కూడా వదిలిపెట్టలేని బీఆర్ఎస్ ప్రభుత్వం. మీ మంటల మీ మాట కవిత ఇప్పుడు ఎమ్మెల్సీ గారు కూడా మా ఫోన్ కూడా ట్యాపింగ్ అన్నట్టు జరిగింది అనేటువంటి మాట అంటుంటే ఇక మీరు ఎవరిని విశ్వసిస్తారని చెప్పని అంటున్నా. మీరు ఎవరిని విశ్వసిస్తారని చెప్పంటున్నా. సొంత కుటుంబంలో ఉన్నటువంటి వారినే మీరు ఈరోజు